కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం. అయితే ఈ ఎన్నికలు ముఖ్యంగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నేతలు నంద్యాలలో తమ పాత్ర పోషించడానికి సిద్ధపడగా ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం తనను దూరంగా ఉంచాలని జగన్ ను కోరినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నిక సమరంలో దూకేందుకు బంధుత్వాలు కొందరికి అడ్డుపడుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థి దగ్గర బంధువులు రాజకీయంగా బంధుత్వమా అని తెలుసుకోలేకపోతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి పోటీలో ఉండడంతో ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి టీడీపీకి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. టీడీపీతో సై అంటే సై అంటున్నారు. అలాగే వైసీపీ నేత కాటసాని రామరెడ్డి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందట. కారణం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి స్వయాన రామరెడ్డికి అల్లుడవుతారు. దీంతో కూతురి కోసం అల్లుడికి సాయం చేయాలా, అలా చేస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తరపున బరిలో దిగడంతో తన అల్లుడికి ఇబ్బంది తప్పదన్న ఉద్దేశంతో కాటసాని రామరెడ్డి తన పరిస్థితిని జగన్ వద్ద ఓపెన్ అయిపోయారట. పోటీ చేస్తున్నది సొంత అల్లుడు కావడంతో తాను ఆయనకు వ్యతిరేకంగా పార్టీ తరపున ప్రచారం చేస్తే తన కుమార్తె బాధపడుతుందని, కాబట్టి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటా అని జగన్ ను రామరెడ్డి కోరారట. దీనికి జగన్ ఎలా స్పందిస్తారోనని ముందుగా కాటసాని ఆలోచించిన జగన్ మాత్రం ఏం ఆలోచించకుండా మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనన్నా, సొంత అల్లుడు పోటీ చేస్తున్నప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనలేకపోయినా తానేమి అనుకోనని జగన్ చెప్పారట. దీంతో ఫలితాలు వచ్చే వరకు కాటసాని రామిరెడ్డి ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. దీంతో జగన్ కాటసాని ఇద్దరు గ్రేట్ అనిపించుకున్నారు.